అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిండు చంద్రుడు. రచయిత మిత్రా గారు. ఇక కథలోకి వెళితే, భూమాతలోని మరొక భాగానికి వెలుగునిచ్చేటందుకు పశ్చిమం వైపు పయనిస్తున్నాడు అర్కరుడు. చల్లని గాలి క్రొత్త జంటలకు గిలిగింతలు రేపేందుకు మెల్లిగా వీస్తోంది. దూరం నుంచి కోకిలపాట గాలిలో కుహు కుహు అంటూ అలలు అలలుగా తేలి వస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. కానీ ఇవేమీ ఆస్వాదించే స్థితిలో లేదు ఆమె. పెరటిలోని మామిడి చెట్టుకి కొంచెం అవతలగా ఉన్న నూతిగట్టు మీద కూర్చుంది. ఓ కన్నీటి చుక్క నిశ్శబ్దంగా చెంప మీద జారింది. దానికి తోడుగా మరొకటి. మిత్రమా, ఏమిటి ప్రతిరోజు బయటికి పంపించేస్తున్నావు మమ్మల్ని? మేమందరం వెళ్ళిపోతే నీకు తోడెవరు ఉంటారు అని అడుగుతున్నట్లు ఉన్నాయి ఆ కన్నీటి చుక్కలు. ఏం చెబుతుంది? మీరివ్వవలసిన 20,000 ఇస్తే కానీ మీ అమ్మాయిని మేము కోడలిగా అంగీకరించం అని ఖరాఖండీగా చెప్పేశారు అత్తామామలు 4 నెలల క్రితం. పైకి ఎంతో మంచిగా కనిపించే ఆ పెద్ద మనిషి కూడా ప్రక్కనే ఉండి ఏమీ మాట్లాడలేదు. అప్పటి నుంచే తనకు ఈ బాధ. భర్తతో కలిసి ఉండేటందుకు 20,000కు సంబంధం ఏమిటి అని ప్రశ్నించలేకపోయింది. ఏదో ఒకరోజు అతను రావచ్చేమోననే ఆశతో ఎదురు చూస్తోంది. అందవలసిన డబ్బు సకాలంలో అందకపోవడంతో 20,000 కట్నంలో బాకీ పెట్టాడు తండ్రి. ఉన్న కొద్ది పొలమో ఇల్లో అమ్మేస్తే ఆ డబ్బు వస్తుంది. కానీ తర్వాత వారి పరిస్థితి ఏమిటి? అప్పు చేస్తే వడ్డీలు కట్టాలి. పంట అమ్మి డబ్బు సర్దాలన్నా ఇంకో 6 నెలలు ఆగాలి. తనకేమో చదువు లేదు. పల్లెటూరు కావడంతో పాత ఆచారాల పేరుతో వంట వార్పు నేర్పి ఆదర్శ గృహిణిత్వం నూరిపోసింది అమ్మ. అసలు ఆ బ్యాంకు వాళ్ళ సంబంధం ఆశించడం తమ తప్పేనేమో. పెళ్లిచూపల నాడు ఆ కుర్రాడు లాల్చీ పైజామాలో ఎంతో అందంగా కనిపించాడు. చిన్ని ఆశ అంతే. మనులు నగలు ఏమీ అక్కర్లేదు. అతని అడుగులో అడుగు వేస్తూ మామిడి కొమ్మ మీద చిలకలు లేవు. తను మనిషే, కోరికలు ఉండవా? ఇరుగు పొరుగు సూటిపోటి మాటలు అప్పుడే ప్రారంభమవుతున్నాయి. భర్త గుండెల్లో వెచ్చగా భద్రంగా నిద్రపోవాలనుకోవడం బహుశా మగువలు కోరుకోకూడని కోరికేమో. ఏమీ చేయలేని నిస్సహాయత అంటే ఇలాగే ఉంటుందా? ఓ కన్నీరా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? వద్దు వద్దు అని చెప్పుకోలేకుండా నా గొంతు నొక్కేశావు కదా దుఃఖమా? అప్పటికి కొంగు చివరలతో కళ్ళొత్తుకుంది పావని. ఏడుస్తున్నావటే పిచ్చి తల్లి అంటూ తలమీద చెయ్యేసింది ఆప్యాయంగా. ఆమె దుఃఖం తగ్గబోయి రెట్టింపయింది. ఊరుకో పావని, మీ నాన్నగారిని పంపించి నేను మాట్లాడిస్తాగా అంటోంది సావిత్రమ్మ. ఈలోపు తండ్రి లోపల నుంచి పెరట్లోకి వచ్చి తొంగి చూశాడు. తల్లి ఒడిలో తలపెట్టుకొని ఏడుస్తోంది పావని. రామయ్య గుండె కదిలింది. కూతుర్ని అంత అమాయకురాలిగా పెంచడం తమ మొదటి తప్పు. ఆమె సుఖపడాలనే ఉద్దేశంతో ఎక్కువ తాహతు సంబంధం జోలికి పోవడం రెండవ తప్పు. ఈ నేపథ్యంలో కట్నంలో కొంత బాకీ పడితే దానిని సర్దలేక కూతుర్ని ఏడిపించడం మూడవ తప్పు. ఇదిగో దీనినే సరిదిద్దాలి. 20,000 కోసం పెళ్ళాం ముఖం చూడటం లేదు ఆ కుర్రాడు. నవ్వు వచ్చింది రామయ్యకి. 20,000! మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయా? ఆయన ఓ క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. సావిత్రి అని పిలిచాడు. ఆమె తల త్రిప్పి చూసి వచ్చే అంటూ లేచింది. రామయ్య లోపలికి నడిచాడు. సావిత్రమ్మ కూతురి కళ్ళు తుడిచి ఊరుకోమ్మ అంటూ లోపలికి వచ్చింది. వెనకాలే పావని కూడా వచ్చింది. పావని, కాసిని మంచినీళ్లు తీసుకురామ్మా అని లోపలికి పంపించాడు రామయ్య. భర్త ఉద్దేశం అర్థమైంది సావిత్రమ్మకి. తనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని. ఏమిటండి అంది. గాఢంగా నిట్టూర్చాడాయన. ఇల్లు తనఖా పెడదాం అనుకుంటున్నాను సావిత్రి అన్నాడు. అదిరిపడిందామె. ఏమిటండి మీరనేది? నిజం సావిత్రి, అల్లుడు బ్యాంకులో పని కదా అని ఆశపడితే ఇలా జరిగింది. పెళ్ళై కూడా ఇంట్లోనే ఉండిపోయిన దాన్ని చూసి తలా ఒక మాట అంటున్నారు. మనకి డబ్బు చేతికి అందేసరికి ఎంతకాలం పడుతుందో? ఈ స్థితిలో ఇంకా ఎంతకాలం ఇలా ఉంచుతాము? అయ్యిందేదో అయ్యింది, ఇక తప్పదు. అది అలా ఏడుస్తూ కూర్చుంటే మనం ఎలా అన్నం తినగలం అన్నాడు రామయ్య. సావిత్రమ్మకి ఏం చెప్పాలో తెలియలేదు.
భర్త చెప్పేది కూడా నిజమే, కానీ వడ్డీ అది. మనకి వెనక కూడా ఆధారం పెద్దగా ఏమీ లేదు కదండి అంది సందేహిస్తూనే. ఆ ఆలోచనతోనే ఇన్నాళ్ళు ఆగాను సావిత్రి. వాళ్ళైనా కొంచెం మానవత్వం చూపిస్తారు అనుకున్నాను. కానీ అటు వాళ్ళు కూడా భీష్మించుకొని కూర్చున్నారు. ఇక ఏం చేద్దాం? విరక్తిగా నవ్వాడు ఆయన. సావిత్రమ్మ ఏమీ మాట్లాడలేదు. సరే, నేను వెళ్ళి మున్సబ్ గారిని కలుసుకొని వస్తాను అంటూ బయలుదేరబోయాడు. ఈలోపు పావని మంచినీళ్లు తీసుకువచ్చింది. అవి త్రాగేసి వస్తాను అంటూ గుమ్మం వైపు కదిలాడు. కానీ అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న వ్యక్తిని చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. భోజనం పూర్తి చేసి ముందు వరండాలో పడక కుర్చీలో మేనువాల్చాడు భానుమూర్తి. బ్రేవుమనే త్రేన్పు ఆయన భుక్తాయాసాన్ని సూచిస్తూ బయటకొచ్చింది. నాగమణి, కొంచెం వక్క పలుకు తీసుకురా అంటూ లోపలికి కేకేశాడు భార్యని. వస్తున్నా, నిమిషం ఉండండి అంటూ కొడుక్కి వడ్డించడం పూర్తి చేసింది నాగమణి. ఆదివారం కావడంతో అతడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి వడ్డించిన భోజనాన్ని నిశ్శబ్దంగా తినసాగాడు. ఈలోపు నాగమణి వక్క పలుకుల డబ్బా తీసుకొని భానుమూర్తి వద్దకు వచ్చింది. ఇదిగో వక్క అడిగారుగా, తీసుకోండి అంటూ అందించింది. ఏం వక్కో గాని, చూశావా వాళ్ళ గీర్వాణం మళ్ళీ గుమ్మంలో అడుగు పెట్టారా అన్నాడు ఆయన వక్క పలుకు నోట్లో వేసుకుంటూ. ఎవరి గురించి చెప్తా ఉన్నారు అంది నాగమణి. ఇంకెవరు, వరుస కన్నయ్య అవుతాడే నీకు, రామయ్య బావగారు. ఆయన కంఠంలో ఎకశక్యం నిండి ఉంది. నిజమే, ఎగ్గొట్టాల్సిన కట్నం ఎలాగూ ఎగ్గొట్టేశాడు. ఇక ఏ ముఖం పెట్టుకొని వస్తారు? భర్తకి వంత పాడింది నాగమణి. పోన్లెద్దు, అంతగా అయితే వాళ్ళ పిల్లని వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు. ఏమిటట ఇప్పుడు? మనవాడికి ఏం తక్కువ? బ్యాంకు ఉద్యోగం. వీళ్ళ టెక్కు ఎన్నాళ్ళో మనము చూద్దాం అన్నాడు భానుమూర్తి. అంతే, ఇంకో నెల చూసేది. ఓ కబురు చేద్దాం, ఇస్తే ఆ 20,000 కూడా ఇస్తారు. లేదంటే మీరే అన్నారుగా, మనోడికేం తక్కువ? కళ్ళకద్దుకొని పిల్లనిస్తారెవరైనా అంది నాగమణి. భానుమూర్తి గర్వంగా నవ్వాడు. కొడుకు ప్రయోజకుడైనాడు, తమ మాట జవదాటడు, ఇంకేం కావాలి? నాగమణి లోపలికి వెళ్ళింది. కాసిని మజ్జిగ ఇవ్వమ్మా అన్నాడతడు. ఆమె మజ్జిగ పోస్తూ అంది. ఏరా శ్రీకాంతు, మీ నాన్నగారు ఏమంటున్నారో విన్నావా? అదే మంచిది. 4 నెలలైంది. ఇంతవరకు పైసా ఇచ్చారా వాళ్ళు? కనీసం ఫలానా అప్పుడు ఇస్తామని ఓ ఉత్తరం ముక్కైనా రాశారా? వాళ్ళకే అంత పొగరైతే ఇంకా ఏమి అనేదో కానీ అప్పటికే అతడి భోజనం పూర్తయిపోయింది. మౌనంగా లేచి పెరట్లోకి వెళ్ళిపోయాడు. నాగమణి కంచెం తీయడంలో నిమగ్నమైంది. చేయి కడుక్కొని వచ్చిన తర్వాత మధ్య గదిలో కూర్చొని ఆనాటి పేపరు తిరగేయసాగాడు శ్రీకాంతు. పావుగంట తర్వాత నాగమణి కూడా వచ్చింది. ఒరే శ్రీకాంతు అంది. ఏమిటన్నట్టు చూశాడు. పోనీ మీ నాన్న చెప్పినట్లు చేయరాదు అంది. ఏం చేయమన్నారు? ఆమె ముఖం పెడసరంగా మారిపోయింది. ఓ ఉత్తరం రాసేయ్. మీరివ్వాల్సిన డబ్బు 10 రోజుల్లో ఇచ్చారా సరి, లేదా విడాకులకి సిద్ధం కమ్మని రాసేయ్. నీకేమిట్రా, ఏదో పిల్ల ఓ మాదిరిగా ఉందని ఒప్పుకున్నాం గాని, లేకపోతే లక్షలిస్తామన్నవారు లేరు. కాబట్టి ఆ పని చెయ్యి అంది. కుర్చీలో నుంచి లేచాడు శ్రీకాంత్. సరేనమ్మా, అలాగే చేద్దాం. ఉత్తరానికైతే 2-3 రోజులు పడుతుంది. ముఖతః అయితే వెంటనే తేలిపోతుందిగా విషయం అన్నాడు. నాగమణి ఓ క్షణం కొడుకు వంక ప్రేమగా చూసింది. వెర్రి నాగన్న, దీనికి మళ్ళీ ఛార్జీలు 100 ఖర్చా? దండగా ఓ రోజు పోయినా పర్లేదు, ఉత్తరం చాలే అంది. నిట్టూర్చాడు శ్రీకాంత్. నిజమేనమ్మా, వెర్రి నాగన్ననే, అందుకే వెళ్తాను. ఎందుకో తెలుసా? క్షణం ఆగి చెప్పాడు. పావనిని మనింటికి తీసుకువచ్చేందుకు. బాంబు పడినట్టు అదిరిపడింది నాగమణి. ఏమిట్రా నిదానంగా నవ్వాడు శ్రీకాంతు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరిచినట్లుగా అంది తిరిగి ఆమె. ఈ గొడవకి భానుమూర్తి కూడా లోపలికి వచ్చాడు. ఏమిటి సంగతి అంటూ. చూశారా, మీ సుపుత్రుడు ఏమంటున్నాడో? పెళ్ళాన్ని తెచ్చుకుంటాడట, భర్తతో చెప్పింది నాగమణి. ఆమె కంఠంలో ఇందాకటి ప్రేమ లేదు. ఏమిట్రా, నిజమేనా అన్నాడు భానుమూర్తి కోపంగా. శ్రీకాంత్ కోపం తెచ్చుకోలేదు, శాంతంగానే అన్నాడు. అవును నాన్న, అది సరే, నా భార్యని నేను తీసుకువస్తానంటే మీకు ఎందుకంత కోపం అన్నాడు. నాగమణి గుండెలు బాదుకుంది. ఓరి కొడుకో, ఏమన్నా మందుగాని తిన్నావేమిట్రా? ఇన్నాళ్ళు మేం చెప్పినట్లు వినేవాడివి, ఇప్పుడు నా భార్య అనే స్థాయికి వచ్చావురా? శ్రీకాంత్ అప్పటిదాకా శాంతంగానే ఉన్నాడు.
కానీ అప్పుడు సడన్గా బరస్ట్ అయ్యాడు. అవునమ్మా, మందు తిన్నాను, ప్రేమ అనే మందు తిన్నాను. నేను ఒక్కడినే కదా, మళ్ళీ మిమ్మల్ని బాధ పెడితే ఎలా ఫీల్ అవుతారోనని ఇన్నాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నాను. కానీ మీరు డబ్బు కోసం ఎంత నీచమైన ఆలోచనలు చేస్తున్నారో గమనించారా? భానుమూర్తి కూడా కోపంతో, గ్రుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని నువ్వా మాకు చెప్పొచ్చేది అన్నాడు. గ్రుడ్డు పిల్లని వెక్కిరించడం కాదు నాన్న, నా స్థితికి నన్ను నేనే వెక్కిరించుకుంటున్నాను. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ మీరు పడనిచ్చారా? అదయ్యింది. ఆ అమ్మాయి అక్కడ, నేను ఇక్కడ. ఎవరం సుఖపడ్డాం? చివరికి 20,000 కోసం ఇంట్లోంచి తరిమేశాం. మనకేం తక్కువని? నాకు ఉద్యోగం ఉంది, ఇల్లుంది. అయినా ఇంకా అవతలి నుంచి పిండుకుందామనే. ఏమిట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు భానుమూర్తి. కొడుకు హఠాత్తుగా ఎదురు మాట్లాడటం ఆయనకి భరించడం కష్టంగా ఉంది. ఉన్నట్టుండి తన పెద్దరికం తగ్గిపోయిన ఫీలింగు. లేదు నాన్న, పెద్ద మాటలు మాట్లాడే అర్హత నాకు లేదు. ఏదో వస్తువుకు రేటు పెట్టినట్లుగా నాకు మీరు కట్నం రేటు నిర్ణయించేటప్పుడు ఏమీ మాట్లాడలేదే. అప్పుడే నాకు సగం అర్థమైపోయింది. తర్వాత మీరు ఆ అమ్మాయిని మిగిలిన డబ్బు తీసుకురాకుండా ఇంట్లోకి రావద్దు అని అన్నప్పుడు నోరు మెదపలేదు చూడు, అప్పుడు మిగతా సగం పోయింది అన్నాడు శ్రీకాంత్. నాగమణి కొయ్యబారిపోయి చూస్తోంది. కొడుకు మాట్లాడగలడని ఆమె ఊహించలేదు. అతి కష్టం మీద నోరు పెగల్చుకొని, ఏమిటండి వీడికి పిచ్చి ఏమైనా? ఆమె మాటలు పూర్తి కాలేదు. అదే నీ కోరికైతే తీరదమ్మా. చేసిన తప్పు ఇప్పుడైనా సరిదిద్దుకోకపోతే మాత్రం అప్పుడు నిజంగా పిచ్చి పడుతుంది అన్నాడు శ్రీకాంత్. ఆహా, అలాగా. అయితే ఆ రోజు మరి నువ్వు కూడా ప్రక్కనే ఉన్నావుగా. పెళ్ళామంటే అంత ప్రేమ ఉంటే అప్పుడే లోపలికి తీసుకురాలేకపోయావా? ఇన్నాళ్ళు ఎందుకు ఆగినట్లు అన్నాడు భానుమూర్తి. శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు. భయంకరమైన నిశ్శబ్దం వ్యాపించింది అక్కడ. 2 క్షణాలు గడిచాయి. మీరు నన్ను 25 సంవత్సరాలు పెంచారు నాన్న. ఆ అమ్మాయి నిన్నగాక మొన్న వచ్చింది. ఆ పిల్ల ముందు నువ్వు బయటికి పో అని మీరు తనతో అంటే, కాదు లోపలికి రా అని నేను మళ్ళీ వెంటనే అని ఆ పిల్ల ఎదుట మీ పరువు తీయనా? అలా చేస్తే ఆ అమ్మాయి దృష్టిలో మీకు విలువ ఉంటుందా? అటువంటి మీకు తన వద్ద నుంచి గౌరవం లభిస్తుందా? తల్లిదండ్రుల ఎదుటే తన కొంగు పట్టుకోబోయాడని భ్రమించి రేపు నా మీద అధికారాన్ని వెలగబెట్టాలని చూస్తే ఆ చెడు అభిప్రాయాన్ని ఎవరు తొలగించగలరు? చెప్పు నాన్న, ఇదంతా నేను ఆలోచించలేదంటావా అన్నాడు నిదానంగా శ్రీకాంత్. భానుమూర్తి, నాగమణి అబ్బురంగా చూశారు. కొడుకు ఏమీ మాట్లాడకపోవడం వెనకాల కారణం ఇదా? తమ కోసం 4 నెలల పాటు క్రొత్తగా పెళ్ళైన సుఖాన్ని వదులుకొని వీడినా తాము పిచ్చెక్కిందా అన్నది. నాన్న, తప్పో ఒప్పో మీరొక మాట అన్నారు, నేను ఏమీ అనలేదు. టైం బాగానే అయిపోయింది. ఇప్పుడు మనం కదిపినా వాళ్ళు కదిపినా ఆ విషయానికి అంత తీవ్రత ఉండదు. కాబట్టి ఇంకా పంతాలకు పోకుండా ఒక అంగీకారానికి వస్తే మంచిది. నేనంతా సర్దగలను అనుకుంటున్నాను. అయినా కాదంటారా అంటున్న శ్రీకాంత్ పెదవుల మీద అరచేయి ఉంచాడు భానుమూర్తి. తండ్రి భావం అతనికి అర్థమయ్యింది. అదిగో అలా తన భార్యని తీసుకువెళ్ళేటందుకు వచ్చిన శ్రీకాంతునే ఆశ్చర్యంగా చూస్తున్నారు రామయ్య, సావిత్రమ్మ, పావని. ముందుగా సావిత్రమ్మ తేరుకుంది. తర్వాత రామయ్య, చివరిగా పావని. ఆమె సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది. రా బాబు రా, అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా అంటూ నవ్వుతూ పలకరించాడు రామయ్య. అంటూ తాను మొహమాటంగా నవ్వాడు శ్రీకాంత్. మంచినీళ్లు తెస్తానని లోపలికెళ్ళింది సావిత్రమ్మ. కుర్చీ జరిపి కూర్చోబాబు అన్నాడు రామయ్య. శ్రీకాంత్ కూర్చున్నాడు. నేనే 2 రోజుల్లో వద్దామనుకుంటున్నాను బాబు. ఇక్కడ అమ్మాయేమో నీ మీద బెంగ పెట్టుకుంది. ఆయన కంఠం గాద్గదికమైంది. మామగారి బాధని పసిగట్టాడు శ్రీకాంత్. ఇంకా ఆ అవసరం ఉండబోదు మామయ్య, నేను వచ్చానుగా అన్నాడు. సంతోషం నాయనా, చాలా సంతోషం. బావగారు చెప్పిన ఆ డబ్బు కూడా ఆయన మాటల్ని మధ్యలోనే త్రుంచేశాడు శ్రీకాంత్. డబ్బుదేముంది మామయ్య, అది ఎలాగో అలా సర్దుబాటవుతుంది. దానికంటే ఎక్కువైనవి కొన్ని ఉన్నాయి. అందుచేత మీరు అవన్నీ మర్చిపోండి. మా అమ్మా నాన్నని ఒప్పించి నేను ఇటు వచ్చాను. సావిత్రమ్మ మంచినీళ్లు తీసుకొచ్చింది. అవి త్రాగేశాడు శ్రీకాంత్. బావున్నారా అత్తయ్య? పావని ఏది అన్నాడు. లోపలి గదిలో ఉంది నాయనా, వెళ్ళు అంది సావిత్రమ్మ. గుమ్మం బారగా నుంచొని ఉంది పావని.
అతడు ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె తల దించుకొని ఉంది. అతడు ఆమె చుబుకాన్ని కుడి చేతి 2 వ్రేళ్లతో ఎత్తి పట్టాడు. ఏయ్, ఎలా ఉన్నావు అన్నాడు. కోపమా? తల అడ్డంగా త్రిప్పింది. కళ్ళలో సన్నటి నీటిపొర. ఏమిటి, నాకోసం బెంగ పెట్టుకున్నావా? చిన్నగా నవ్వాడు. ఆమె క్రింది పెదవిని పంటితో నొక్కి పెట్టడం తెలుస్తోంది. కన్నీరు ధారగా కారుతోంది. చూపుడు వ్రేలితో వాటిని తుడిచాడు. హఠాత్తుగా అతన్ని చుట్టుకుపోయింది పావని. ఆమె తలని గట్టిగా హత్తుకున్నాడు హృదయానికి. అతని చొక్కా తడుస్తోంది. అతనికి కంటిలో నీరు పొరగా ఏర్పడింది. నే వచ్చేశాగా, ఇంకా అలా ఏడవకూడదు. మనని ఇంకా ఎవరూ ఏమీ చేయలేరు, సరేనా? ఇన్నాళ్ళు నీ బాధ నువ్వు బయటికి చెప్పుకున్నావు, నేను గుండెల్లోనే దాచుకున్నాను అన్నాడు మంద్రంగా. ఆమె మెడ చుట్టూ అతని చేతులు కవచంలాగా ఏర్పడ్డాయి. మరింత గట్టిగా హత్తుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంత డబ్బు పెడితే ఇలాంటి ప్రేమానురాగాలని పొందగలం అనిపించింది అతనికి. ఏయ్ పవి, ఇటు చూడు ఓసారి అన్నాడు. ఆమె కొద్దిగా తల పైకెత్తింది. అతడు ఓ కన్ను మూసి ఓ కన్ను తెరిచి పెదవులు గుండ్రంగా చుట్టాడు. ఆమె దుఃఖం మర్చిపోయింది. అయినా కన్నీటి చుక్కలు వచ్చాయి. మిత్రమా, ఇన్నాళ్లుగా మేము బయటికి వస్తూనే ఉన్నాం, ఇప్పుడు వచ్చాం. కానీ 2 సందర్భాలకి మధ్య తేడాని గుర్తించి ఆనందంగా జీవించు నేస్తం అని చెబుతున్నట్లుగా ఉన్నాయి ఆ కన్నీటి చుక్కలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.